ఇన్ని ఇబ్బందుల్లో నీ దగ్గర ఉండే నిన్ను ఇబ్బంది పెట్టలేను. ఏమీ ఇబ్బంది లేదు. కష్టమైన సుఖమైన యాజ్ ఏ ఫ్రెండ్గా నేను నీకు అండగా ఉంటాను. నా మాట కాదనకే ప్లీజ్ తులసి. ఏ వింటావా? ట్రాపా? నన్నా? అంత అవసరం జేడీకే ఉంది? అతను నన్ను చూడ్డం, నేను అతన్ని చూడ్డం ఇదే మొదటిసారి. ఏమో పాని, నాకెందుకో నువ్వు అక్కడ జాబ్ చేయటం మంచిది కాదు అనిపిస్తుంది. ఆ జాబ్ మానేసి నువ్వు వేరే జాబ్ చూసుకో. ఆర్ యు మ్యాడ్? మంచి శాలరీ ఇచ్చి, అడగకుండానే ఫెసిలిటీస్ ఇచ్చి, అతనంత మర్యాదగా చూసుకుంటుంటే అనుమానంతో ఆ జాబ్ మానేయాలా? రేపు నీకేదైనా జరగరాంది జరిగితే భార్యగా నేను నష్టపోతాను పాని. అందుకే చెప్తున్నాను. నువ్వెందుకు నష్టపోతావు? లైఫ్లో చాలామంది కలుస్తారు, విడిపోతారు. భర్త అనేవాడు లాంగ్ రన్ ఉంటాడు. అతను వెళ్ళిపోతే భార్య ఎందుకు నష్టపోవాలి? ఒకరి కోసం ఎవరు బతకూడదు, ఎవరి కోసం వాళ్ళు బతకాలి. దట్ ఈస్ ద లైఫ్. నువ్వు లేకపోతే నేను లేను, నువ్వు లేకుండా బతకలేను. అదంతా ట్రాష్. ఒకే తల్లికి పుట్టిన ఒకే దారిలో నడవరు. ఎవరి దారి వాళ్ళు చూసుకుంటారు. సో ఎవరి మీద ఆధారపడొద్దు, ఎవరి కోసం బతకొద్దు. నీకు నువ్వులా ఉండు, నీకోసం నువ్వు బతుకు. తులసి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. తులసి, అర్జెంట్ కేసేది వచ్చిందట. నేను హాస్పిటల్కి వెళ్తున్నాను. నీకేం కావాలన్నా మణిని అడుగు. మణి, మణి. అమ్మా, నేను హాస్పిటల్కి వెళ్తున్నాను. మేడం గారిని జాగ్రత్తగా చూసుకో. అట్టగేనమ్మా. తులసి, నేను వెళ్ళొస్తాను. ఓకే. అమ్మా, కాఫీ ఇక్కడ పెట్టు. Surprise!
నువ్వెందుకొచ్చావు ఇక్కడికి? ప్రాణానికి ప్రమాదం జరిగిందని తెలిసి పలకరించిపోదామనొచ్చాను. నేనిక్కడున్నానని నీకెలా తెలుసు? యూరోప్లో ఉన్న నీ ఫోన్ నంబర్ తెలుసుకున్న నాకు ఇండియాలో ఉన్న నీ ఇంటి అడ్రస్ కనుక్కోవడం కష్టమా చెప్పు? ఆ? ఇక్కడ నీకేం పని? చెప్పానుగా, పలకరించిపోదామనొచ్చాను. నేను నీ పతనం చూడాలనొచ్చాను, పరామర్శల కోసం కాదు. నువ్వెందుకొచ్చినా నేను మాత్రం నిన్ను చూసి వెళ్ళాలనే వచ్చాను. ఫ్రెండ్ కదా, మంచి మెడిసిన్స్ ఇచ్చినట్టుంది. ఒంట్లో బలం త్వరగానే వచ్చింది. పాణిని నీ ఆఫీసులో ఎందుకు జాయిన్ చేసుకున్నావు చెప్పు. హే, హీజ్ మై సన్ తులసి. పనిలో చేర్చుకోలేదు, ఆ పేరుతో దగ్గరికి తీసుకున్నాను అంతే. నా కొడుకును చూసుకోవాలని ఆశపడ్డావు, తప్పు కాదుగా? ఇన్నేళ్లు లేని ప్రేమ ఇప్పుడు పొంగుకొచ్చిందా? ఊహ తెలియని వయసులో వాడు నా దగ్గరికి వచ్చిన ప్రయోజనమే ఉంది చెప్పు? నీ గుండెల్లో గుచ్చడానికి వరిసె కావాలి అంటే పుల్ల పనికి రాదు, కొమ్మ కావాలి. అందుకే వెయిట్ చేశాను. ఇప్పుడు ఆ కొమ్మ నా చేతిలో ఆయుధంగా మారబోతోంది. పాణిని నీతో ఎక్కువ రోజులు ఉండనివ్వను చెడి. తులసి, బాల్ నా కోర్టులో ఉంటే నువ్వే చేయగలవు. ఆ బాల్ నా కోర్టు దాటి బాణంలా వస్తుందే కాని మామూలుగా రాదు. చూడు, వాడికేదన్నా ప్రమాదం జరిగిందా నిన్ను నేను బతకనివ్వను చెడి, బతకనివ్వను. ప్రమాదం వాడికుండదు, నీకే ఉంటుంది. అయినా నువ్వేంటి తులసి, నీకోసం నేను ఇంత గ్రౌండ్ వర్క్ చేస్తుంటే నువ్విలా అజాగ్రత్తగా డ్రైవ్ చేసి ప్రాణం మీదకి తెచ్చుకుంటేలా? నీకేమైనా అయ్యుంటే? నీతో ఆడుకోవాలని నేను చేసిన ప్లాన్ అంతా పాడైపోయేది. నీకు యాక్సిడెంట్ అయ్యిందనగానే మళ్ళీ ఇలా నా ఎదురుగా నిలబడగలవో లేదు అని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? చూడు తులసి, యుద్ధంలో అవతలవాడు పోయినా యువతలవాడు పోయినా యుద్ధం ఆగిపోతుంది, మజా ఏముంటుంది? అందుకే నువ్వుండాలి, నాతో ఫైట్ చెయ్యాలి. నా ముందు ఎగరేసిన నీ తల ఓటమితో నా ముందు వాలిపోయే వరకు ఫైట్ చేస్తూనే ఉండాలి. యుద్ధం అంటే నేను సిద్ధమే, కానీ మన మధ్య గొడవలోకి నీల ఎందుకు? నీల నొదిలే, వదిలే. అదెలా కుదురుతుంది తులసి? నిన్ను అంత దూరం నుంచి రప్పించిందే నీలా. యుద్ధంలో గెలవాలి అంటే శత్రువుల బలహీనత తెలిసుండాలి. నీ బలహీనతే నా దగ్గరుంది. సో ఎలా వదిలేస్తాను చెప్పు? జడి, అది అమాయకురాలు, నా కోసం దాన్ని బాధ పెట్టద్దు.
నీళ్ళెక్కడుందో చెప్పు. సారీ డియర్, నీళ్ళని కాపాడుకుంటారని నాతో ఛాలెంజ్ చేసావు కదా, నేను అది సీరియస్గానే తీసుకున్నాను. నా నుంచి నీళ్ళని నువ్వెలా కాపాడుకుంటావని ఎదురు చూస్తున్నాను. ట్రై చెయ్యి, చేతనైతే ఈ జేడీని చేస్ చెయ్యి. ఆల్ ద బెస్ట్ తులసి. రే బాలు, భయపడకురా, నేనే. వీళ్ళు నన్ను బతకనీలా, నన్ను చంపేస్తారే. నువ్వైనా పారిపోనీలా. అరే వీళ్ళు చాలా దుర్మార్గుల్లా ఉన్నారే. బాలు, నువ్వు భయపడకురా. చూడు, నువ్వు భయపడకు, నీకేం కాదురా. ఇంక వాళ్ళు నేను చెయ్యరు. లేదు ఇలా, వీళ్ళు నన్ను చంపేస్తారు. అరే ఒకరా, ఏం కాదు. ఒక్క నిమిషం ఆగు, ఒక్క నిమిషం. రే చూడు బాలు, నేను చెప్పేది విను. వాళ్ళు నిన్నేం చేయలేరా. నేను వాళ్ళకి తెలియకుండా అతని ఫోన్ నుంచి అన్నకి ఫోన్ చేశాను రా. చేసావా? అవును, బసకు ఫోన్ చేసావా? చేశాను. జరిగిందంతా చెప్పాను రా. అన్న ఎలాగైనా సరే ఇక్కడికి వస్తానని చెప్పాడు. నీకేం కాదురా బాలు, నువ్వు భయపడకు, నేనున్నానుగా. బస్ వస్తాడుగా. వస్తాడురా, వచ్చేస్తాడుగా. వస్తాడు వస్తాడు వస్తాడు. మేడం, భోజనానికి రండి. మనుషులంటారా మీరు? అమాయకుడిని పట్టుకొని అలా కొడతారా? చూడు ఎలా భయపడుతున్నాడు. పోరా ఇక్కడి నుంచి. అది మా డ్యూటీ మేడం. అతని మీద మాకేం కోపం లేదు మేడం. మా మేడం ఆర్డర్ ప్రకారం చేస్తున్నామంతే. ఎవరా మేడం? ఏం కావాలో ఏంటో ఎందుకు దాచిపెట్టారో చెప్పకుండా మీ ఇష్టానికి మనుషుల్ని హింసించమని చెప్పిందా? మీ ప్రశ్నకు మా దగ్గర సమాధానం లేదు మేడం. భోజనం టైం అయింది, రండి మేడం. దయచేసి రండి మేడం. తింటాం, నిద్రపోవడం రోజు చేసేదేగా. వస్తానులే, వెళ్ళు వెళ్ళు. నువ్వు భయపడకురా బాలు. రేయ్, అటు చూడరా. బావా, పల్లెటూరు పావురం రా. వాడినేం చేసుకుంటారా? రేయ్ పిచ్చోడా, ఆడి చేతిలో సంచి చూడరా.
కాస్త బరువుగా ఉంది. వీళ్ళు కట్టల డబ్బులు కూడా అలా చేతి సంచిలో పెట్టుకుని వస్తారా? మరి ఈ రోజుకి వీడిని దూకితే మనకు వారం గడిచిపోద్ది. అదే మరి మనం ఎప్పుడూ చేసినట్టుగా ప్లాన్ చేద్దాం. అర్థమైందిగా? మీరు వెళ్ళండి. పదరా. అన్నా అన్నా, ఏంది? ఆటో కావాలా అన్నా? రైతు బజార్కి పోవాలి. రైతు బజారా? రా అన్నా, ఆటోలో పోదాం. ఎంత? 10 రూపాయలు అన్నా, చాలు. ఏంది? మా అడ్డ రోడ్డు కాడ నుంచి ఊళ్ళోకే 10 తీసుకుంటారు. నువ్వేంది టౌన్లో 10 అంటున్నావు? సిటీలో అంతే అన్నా. 10 మీరిస్తే చాలు, మిగిలింది గవర్నమెంట్ ఇస్తుంది. మరి మా ఊళ్ళో లేదు? ప్రస్తుతానికి ఈ ఊర్లో పెట్టారన్నా, ఆ తర్వాత మీ ఊరికి వస్తుంది. ముందు నువ్వు రా అన్నా. నువ్వు రా అన్నా, ఏం ఆలోచించొద్దన్నా, నువ్వు రా అన్నా. రైతు బజార్కే కదా? కూర్చో అన్న, కూర్చో. ఏంటి అన్నా, కొంచెం పెట్రోల్ అయిపోయిందన్నా. పెట్రోల్ బంక్ దాకా వస్తాను. నాదేం లేదు, అన్న అడుగు. అన్నా, కొంచెం పెట్రోల్ బంక్ దాకా వస్తానన్నా. సరే దా కూర్చో. ఆ. అన్నా, ఏ ఊరన్నా మీది? రాజోలు. ఏం పని మీద వచ్చినావు? నీకు అవసరమా? ఏదో ఉట్టిగా అడిగినన్నా. మళ్ళీ ఏంది? అన్నా, నా క్లోజ్ ఫ్రెండ్ అన్నా, మనం వెళ్ళే దారిలో కొంచెం డ్రాప్ చేయాలన్నా, కొంచెం అర్జెంట్ అన్నా, ప్లీజ్ అన్నా. అన్నా ప్లీజ్ అన్నా. సరే ఎక్కమని చెప్పు. రే అన్న, ఎక్కమన్నారు, ఎక్కరా?
రేయ్ ఎక్కడికి తీసుకొచ్చారా? రేయ్ ఏంటి అలా చూస్తున్నావు? దిగో, దిగరా. దిగో దిగో దిగో. దిగరా దిగో. జేబులో పైసలు ఎన్ని ఉన్నాయిరా? ఎంతున్నాయిరా? ఏంట్రా చూపు? తీ. సంచులు ఏమున్నాయిరా? తీరా తీ. సంచులైతే నీకెవరా? ఏంట్రా చూపు? ఆకారం చూసి భయపడతాననుకున్నావా? కత్తి చూడు, గుచ్చితే చస్తావు. ఆ సంచులో ఏమన్నా తీ. ఏమాత్రం తెచ్చావురా? ట్రాక్టర్లు కొందామనా లారీలు కొందామనా? ఆడేది కొంటే మనకెందుకురా? ముందు ఆ సంచిలో డబ్బుల్ది. తీరా